చికెన్ పాప్కార్న్ లవర్స్ ఎవరైనా ఉన్నారా? మీకోసం నేను KFC స్టైల్లో చికెన్ పాప్కార్న్ ఇంట్లో ఎలా చేసుకోవాలి అనేది రెసిపీ చేశాను. దానికోసం మనం బోన్లెస్ చికెన్ ఒక 1/2 kg తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. చేసుకున్నాక కొంచెం సాల్ట్, పసుపు, కారం, గరం మసాలా, ధనియా పౌడర్, చికెన్ మసాలా ఇవన్నీ వేసేసి మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎక్కువ కాదండి, కొంచెం వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇది మ్యారినేట్ చేసేసుకోవాలి. ఒక 20 minutes అలా పక్కన పెట్టేసేయాలి. అప్పుడు ఈ మసాలాస్ అన్నీ చికెన్లోకి మంచిగా పడతాయి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి కూల్ వాటర్ తీసుకోవాలి. కూల్ వాటర్ కానీ లేకపోతే ఐస్ క్యూబ్స్ అన్న వేసేసుకొని మరి ఇంకొక ప్లేట్ లాగా తీసుకొని దాంట్లోకి మనము ఒక 3 to 4 స్పూన్స్ మైదా, తర్వాత కొంచెం క్వాంటిటీ అట్లా కార్న్ఫ్లోర్ తీసుకొని దాంట్లో కూడా మనము కొంచెం కారము, సాల్ట్, ధనియా పౌడర్, గరం మసాలా ఇవన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది కోటింగ్ కోసం అండి. ఈ కోటింగ్ మంచిగా రాకపోతే మనకి KFC స్టైల్ లాగా రాదు చికెన్ పాప్కార్న్. కాబట్టి ఇవన్నీ నీట్గా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 20 minutes తర్వాత చికెన్ మంచిగా మ్యారినేట్ అయిపోతుంది. ఆ మ్యారినేట్ అయిపోయిన చికెన్ తీసుకొని మనము ఈ పౌడర్ ఉంది కదా, కార్న్ఫ్లోర్ అండ్ మైదా పౌడర్, దాంట్లో వేసుకొని ఫస్ట్ మనం ఒక కోట్ లాగా ఇచ్చుకోవాలి. దానికి మంచిగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న ఈ చికెన్ పీసెస్ అన్నీ మనము ఒక బౌల్లో కూల్ వాటర్ తీసుకున్నాం కదా, కూల్ వాటర్లోకి డిప్ చేయాలండి. నేను ఇక్కడ డిప్ చేయడానికి ఫస్ట్ స్ట్రైనర్ తీసుకున్నానండి. స్ట్రైనర్ దాంట్లోకి వేసేసి డిప్ చేద్దామని చూశాను, కానీ అది బౌల్ చిన్నగా ఉండడం వల్ల ఆ స్ట్రైనర్తో అవి డిప్ అవ్వలేదు. అందుకు నేను మరి ఆ స్ట్రైనర్ రిమూవ్ చేసేసి నార్మల్ కూల్ వాటర్లోకి వేసేసాను డైరెక్ట్గా పీసెస్. పిండి అంతా మనం ఇట్లా ఇదిలిచ్చేసుకోవాలండి, ఎక్కువ పిండి ఉండకూడదు. ఆ తర్వాత ఈ వాటర్లో మనము ఒకసారి డిప్ చేసి తీసేసినాక మళ్ళీ సెకండ్ కోటింగ్ కోసము మళ్ళీ మనం అదే పౌడర్లోకి వేసేసి మంచిగా ఇప్పుడు సెకండ్ కోటింగ్ కొంచెం బాగా టైట్గా ఇవ్వాలి. ఇక్కడ కొంతమంది ఎగ్ కూడా యూస్ చేస్తారు. నేనైతే ఇక్కడ ఎగ్ యూస్ చేయట్లేదండి. ఎగ్లో వేసి తీసి మళ్ళీ కోట్ చేస్తారు. నేనైతే ఎగ్ యూస్ చేయలేదు. ఇక్కడ నేను కూల్ వాటర్ మాత్రమే యూస్ చేశాను. వాటర్లో నుండి తీసిన తర్వాత మనం మళ్ళీ ఆ పౌడర్ ఉన్న దాంట్లోకి వేసేసి మంచిగా కోటింగ్ ఇవ్వాలి. పీసెస్ని మంచిగా ఇట్లా ప్రెస్ చేస్తే ఆ కార్న్ఫ్లోర్ అండ్ మైదా పౌడర్ అంతా దానికి మంచిగా అతుక్కుంటుంది. అప్పుడే మనకి పైన టెక్స్చర్ అనేది మంచిగా KFC స్టైల్లో వస్తుంది. మన కోట్ అయిన చికెన్ పీసెస్ అన్ని సపరేట్ చేసేసుకోవాలి. సపరేట్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ అనేది రెడీ చేసుకోవాలండి. ఎంతమందికి చికెన్ పాప్కార్న్ KFC స్టైల్ అనేది ఇష్టం అండి. అక్కడికి వెళ్ళి మనం తెచ్చుకొని అంత అమౌంట్ పే చేసి తెచ్చుకోవడం బదులు మనం ఇంట్లోనే ఇలా చేసేసుకుంటే మనకి ప్రైస్ కూడా తక్కువ పడుతుంది. చికెన్ మనకి కొంచెం తక్కువ కాస్ట్లోనే వచ్చేస్తుంది. క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది. డీప్ ఫ్రై కోసం ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం ఇంతకుముందు కోట్ చేసుకున్న చికెన్ పీసెస్ అన్నీ ఆయిల్లో డిప్ వేసేసేయాలండి. వేసేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకుంటే మనకి చికెన్ పాప్కార్న్ అనేది రెడీ అయిపోతుంది. ఒకసారి చూడండి మీరు టెక్స్చర్ పైన ఎలా వచ్చింది అనేది కూడా చూడండి. సేమ్ మనం బయట తిన్న చికెన్ పాప్కార్న్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. టెక్స్చర్ అన్నీ కూడా సేమ్ డిట్టో ఉంటాయండి. కాబట్టి ఎంతో హెల్తీగా మనం ఇంట్లో చేసుకొని తింటే చాలా మంచిదండి బయట తినడానికన్నా. బయట అయితే ఇంకా ఎక్కువ కాస్ట్ కూడా. ఒకసారి నా స్టైల్లో ఇది చికెన్ పాప్కార్న్ ట్రై చేసి చూడండి. ఎమ్మీగా ఉంటుంది, చాలా మంచిగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దగ్గర పెరి మసాలా ఉంటే ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిపైన పెరి మసాలా వేసేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. నా దగ్గర లేదండి, ఉన్న వాళ్ళు వేసుకోండి. దీంట్లోకి మనము టొమాటో కెచప్ కానీ మయోనీస్ కానీ పక్కన పెట్టుకొని కాంబినేషన్ లాగా తింటే చాలా బాగుంటుంది. సేమ్ మనకి KFCలో దొరికే చికెన్ పాప్కార్న్ టేస్టే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ అన్నీ మీకోసం నేను పోస్ట్ చేస్తానండి. ఐకాన్ క్లిక్ చేయండి, అప్పుడే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ట్రై చేసిన వాళ్ళు ఎలా ఉందని కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి.